హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది నవరాత్రుల్లో వన్ ఆఫ్ ద నైవేద్యం అండి. ఇది అంటే అన్నపూర్ణాదేవి అవతారం రోజు ఇది పెడుతూ ఉంటారనమాట నైవేద్యంగా. సో మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కప్ రైస్ తీసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 20 మినిట్స్ తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి తురిమిన అల్లం, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పెప్పర్, జీడిపప్పు అండ్ అలాగే కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అండ్ అలాగే రైస్, ఈ రెండు కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు 6 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. అంటే 4 టైమ్స్ అనమాట. రైస్ క్వాంటిటీ ఎంతైతే ఉందో దానికి 4 టైమ్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం డబల్ యాడ్ చేసుకుంటాం కదా మామూలుగా. సో ఇప్పుడైతే 4 టైమ్స్ యాడ్ చేసుకుని వాటర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 or 4 విజిల్స్. 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి పొంగల్. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది మనకి గుళ్ళో పెట్టే ప్రసాదాలు ఏవైనా కూడా హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది వాటిల్లో. అన్నీ కూడా హెల్తీగా ప్రిపేర్ చేస్తారు.